ఈయన ముఖం ఎరికేనా మీ అందరికి తెలియపోతే మంచిగా చూడరా. ఈయన కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ. వాళ్ళు ఇవ్వకపోతే మేమిత్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి యావత్ బీసీలందరితో ఓటేపించిన ప్రశ్నించే గుంతుక. ఒకసారి ఏం మాట్లాడుతున్నా చూడ్రి, తర్వాత నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. సో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి, అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది. కానీ ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో 3 పిల్లలున్నా సర్పంచ్ పోటీ చేయొచ్చు, 3 పిల్లలు 4 పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేయొచ్చు. రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. వారందరికీ ఇదొక శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు అర్థమైందా? మన సింతపండు మళ్ళీ ఏమంటుందంటే కళ్ళ కంతలో చూసినాం, మంది సొమ్ము మేసి మన ఎలుగోటు ఉప్పినట్టు ఇట్లా ఎలుగోటు ఊర్లలో ఉంటుందిగా, తెలుసు కదా, మన చిలకలలో పోతే దొరుకుతుంది. అట్లా ఎలుగోటు ఉప్పినట్టు ఉప్పిండు. ఏమంటున్నట్టు ఇప్పుడు 2 పిల్లల నిబంధన ఏదైతే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎత్తివేసిందో ఆ ఎత్తివేయడంలో నా పాత్ర ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి విజయం లోకల్ బాడీ ఎలక్షన్ లో 2 పిల్లల నిబంధన ఎత్తివేయడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏం తెలుపుతున్నా? ఎవరికి? రెడ్లకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు చెప్పాలి అట్లా రెడ్లు గిట్లని ఇప్పుడు మూతి మీద అంటారు కదా జనాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 పిల్లల నిబంధన ఎత్తేస్తే నా వల్లే, నా పార్టీ నా వల్లే, నేను ప్రశ్నిస్తేనే అయ్యింది అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగురే దయచేసి. ఈ 6 గ్యారెంటీలో ఏది అమలు చెప్పినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి కాదారు, మళ్ళీ ఒకసారి 6 గ్యారెంటీలో ఏది అమలు చెప్పినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి కాదారు. ఇప్పుడు ఈ వీడియో కూడా మనకు ఆన్సర్ కావాలి. చింతపండు మల్లన్న వల్లనే ప్రశ్నిస్తేనే ఇప్పుడు 2 పిల్లల నిబంధన ఎత్తేసని అంటారుగా. ఇప్పుడు నాకేం మంచి సామెతలు వస్తున్నాయి. చింతపండు మల్లేశ మొగడిని వేసుకుంటే మొగడు మంచోడైనా లంగైనా సంసారం చేయాలి. ఏం చెప్తానా? మొగడిని చేసుకున్నప్పుడు వాళ్ళు లంగ అయినా దొంగ అయినా పుస్తకాడుకున్నందుకు సంసారం చేయాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తున్నావు, నా మొగడు మంచోడని చెప్తాను. లంగ పని చేస్తున్నావు, నా మొగడు కాదంటున్నావు. ఇప్పుడు నువ్వు పుస్తకాటిని కనిపిస్తాను జనాలకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా 2 పిల్లల నిబంధన ఎత్తేసిందయా, నా వల్లే జరిగింది, నీ పుస్తకం కట్టుకున్న వాడికి జరిగింది అంటున్నాడు. సంతోషమే, నీ వల్లే జరిగింది, ఒప్పుకుంటా జరిసేపు. మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, వాళ్ళు ఇవ్వకపోతే అంటారు నా మొగడు ఇవ్వకపోతే నేనే ఇస్తా, మరి నా కాడికి రారంటివి. మరి నీ మొగడు ఇస్తాడే, మరి నువ్వు ఇవ్వవా? ఇది కూడా నీకు రైటే కదా. అవగాలి బువ్వగాలి, మాకు 2 కావాలి ఇప్పుడు జనాలకు. ఇది మనది కాదా? ఇది మనకు సంబంధం లేదా? నా ముసలవ్వకు ముసలయ్యకు శరణాలు వేరెత్తాం, చెయ్యికి ఓటెత్తే తల్లి లాంటి పార్టీ. సోనియా గాంధీ మీద రాహుల్ సాహబ్ మీద నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళు మాటిస్తే శిలాశాసనం, మరి ఎక్కడ పోయింది శిలాశాసనం? కామారెడ్డికి వేసి 42% ఓటు చెప్పిండు, ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఇవ్వకపోతే నేనిస్తా, గల్లా బట్టి గుంజుకొచ్చి అడుగుతా, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటా. రైతు బంధు ఇప్పుడు తీసుకుని 10,000 వస్తా అన్నా ముసలవ్వ, రేపు కాంగ్రెస్ వచ్చినాక 15,000 ఇస్తానని కేసీఆర్ ని బండబూతులతో మాట్లాడి గద్దెనెక్కిన అంటారుగా. ఇక నాకేం మంచిగా వస్తానయి. గలీజ్ సన్నాసి గారు నువ్వు ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఉన్న రెడ్ల సంకనాకి ఉచ్చదాగి వాళ్ళ ఎంగిలి మెత్తుకుని వాళ్ళకు జోకి పైసలు సంపాదించుకొని కాంగ్రెస్ అధికారులు తెచ్చి రెడ్ల రాజ్యం తెచ్చి ఇలా మరి మాకు పథకాలు రాకుండా, పైసలు రాకుండా, రైతు బంధు రాకుండా, రుణమాఫీ రాకుండా, పెన్షన్ రాకుండా, అన్ని రాకుండా చేసింది మరి నువ్వే అని ఒప్పుకోవాలి కదా. నా వల్లే అధికారంలోకి వచ్చినప్పుడు
నీ వల్ల అధికారంకి వస్తుంది నిజమైనప్పుడు మరి నీ వల్లే పథకాలు రాలేదు నిజమే, వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వడం నిజమే, లేకపోతే జనాలు కుక్క ఉత్సవం వస్తారు నేను ఇట్లా. వీడు ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి దూరం ఉంటున్నాడు. మరి అడ్రస్ చెప్పురా ఎదురు వస్తావు అంటారు జనాలు. క్యూన్యూస్ ఆఫీస్ కాడికి పోరా దయచేసి పోయి మరి ఇగో బీసీ రిజర్వేషన్ విషయంలో కామన్ డిక్లరేషన్ మనకు కావాలి. అది కూడా రేపు ఒకవేళ కర్మగాలి ఆ జీవో పాస్ అయిందనుకో నా పోరాటం అంటాడు. నేను అందుకే చెప్తున్నా, మొగని వేసుకున్నప్పుడు వాళ్ళు లంగా అయినా మంచోడైనా, మంచి చేసినా మనకే వస్తుంది, లంగ పని చేసినా మనకే వస్తుంది. కట్టుకున్నాం కాబట్టి పుస్తకం కట్టుకున్నాం కాబట్టి చింతపండు మళ్ళీ అది గమనించాలి. సిగ్గి లేకుండా వీడియోలు చేసి నేను పతివతనమ్మా నాతో పతివత లేదు అన్నట్టుగా వీడియోలు చేస్తాను మనోడు. మన ఆంబోధు బస్సుడు పరిస్థితి జనం సొమ్మేసి మరి ఆయన సకలం జర చూడాలి మీరు. ఇప్పుడు ఇక విషయం చెప్తా. ఆర్ కృష్ణయ్య గారి పైన జాజుల శ్రీనివాస్ గారి పైన ఇక ఇరుసుక పడతాను. ఇక నేనే ప్రసిద్ధాన్న అందరి కాడికి పోతురాలు వాళ్ళు బీసీ ద్రోహులు అంటాను. అతిపెద్ద ద్రోహి నువ్వు కదరా. అందరికంటే జాజుల శ్రీనయ్య కంటే మన జాజుల శ్రీనివాస్ కంటే ఆర్ కృష్ణయ్య కంటే ఈ రాష్ట్రంలో అతిపెద్ద బీసీ ద్రోహి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీని రెడ్ల రాజ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ సంఘాలకి వాళ్ళ మోసేదిని లాగి వాళ్ళ ఎంగిరి మెతుకులు తిని కోర్టు సంపాదించుకొని మా అందరికి వేల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రాకుండా పథకాల రూపంలో మమ్మల్ని మోసం చేసిన దొంగ నాకు కూడా మరి నువ్వే. ఇలా కామన్ డిక్లరేషన్ వీళ్ళు కాదు పోరాటం చేయాల్సి నువ్వు చేయాలి. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా అన్నావు కదరాపై బోసిడీకే. వీళ్ళెందుకు చేయాలి పోరాటం? నువ్వు కదరా పోరాటం చేయాలి. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుని పోరాటం చేసినట్ట, యూట్యూబ్లో వీడియోలు చేస్తే పోరాటం చేసినట్టారా? ఈ రోజు కూడా నేను డిమాండ్ ఎత్తానని నీ గుజ్జులో దమ్ముంటే ఆర్ కిషేను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇంకోరైనా బీసీలు ఎదుగుతో వాళ్ళపైన కుట్రలు చేయడం కాదు బోసిడికే. నువ్వు నిజంగా మనిషి పుట్టుక ఉడితే మానవ జన్మెత్తితే బీసీల కోసం ఆమని దిశ కూర్చో అంటానా. అయితే రిజర్వేషన్ రావడానికి నువ్వు అనుకోవాలి. 2-5 రోజులు జరగాలి, ఏదైనా జరగని సంతోషం. ఎందుకంటే నువ్వే కదా వారధిని. ఇక మా బచ్చనలో బాధ పానకంలో పుడక లెక్క బీజేపీ పొలం మీద పడతాను ఆయన గంతి చేతగాక ఆడలేక పాతగజలని వెనకడుకో సామెత ఉన్నది. ఇట్లనే ఉంటుంది మా బచ్చన లెక్క. ఇది రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త బంద్. ఇప్పుడు మరి కోదండరామిరెడ్డి వచ్చింది ఇక్కడ. మరి ఇప్పుడు మా సిద్ధపాండు మళ్ళీ అన్నట్టుగా మరి ఇప్పుడు రెడ్లందరినీ తిట్టాలి, రెడ్లందరినీ అవమానించాలి, ఆ జాతిని అవమానించాలి, రేవంత్ రెడ్డి సంఘ నాకాలి అని చెప్పేసి లత్కోర్ మలిగాడు. మరి కోదండరామిరెడ్డి వచ్చింది. ఇప్పుడు ఈయన బీసీ వ్యతిరేకారా చెప్పు మరి అట్లా. కోదండరామిరెడ్డి బీసీ వ్యతిరేక అని చెప్పు. నేనేమంటానా, రాజకీయాల్లో లత్కోర్ మలిగాని మాట్లాడుకుని ఆగమవుతాడు. సమాజంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు మాత్రమే బీసీ వ్యతిరేకలో చూస్తాం. నేను యావత్ జాతిని ఎట్లా చూస్తాం మనం? ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు కదా. ఇట్లాంటి లత్కోర్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా మళ్ళీ రేవంత్ రెడ్డి చేపిస్తాడు. అన్నే జీవో ఇస్తాడు, అన్నే ఉద్యోగం చేపిస్తాడు, అన్ని చేస్తాడు. కానీ అన్న మాత్రం లైన్ ఉంటాడు. ఇప్పుడు కవితక్కను మల్లిగాన్ని ఇటు పోతే మా జాతులు వచ్చిన ఒకరి తర్వాత ఒకరు నెగ్గెత్తాను. కానీ అన్న మాత్రం మంచిగా ప్యాలెస్ మంచిగా పక్క వేసుకొని మంచిగా అనుకుంటాడు, టెన్షన్ లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ తెస్తాను ఢిల్లీలో కూర్చొని పోరాటం చేసే దమ్ము మన కాదు లేదు కదా. అది చేత కానప్పుడు గిట్టే ఉంటుంది లెక్కలు.